ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం, ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయంతో లోబడి ఉండుడి. పేతురుకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 18వ వచనం. ప్రియమైన సోదరులారా, ఈ ప్రపంచంలో మీరు పరదేశీయుల్లా యాత్రికుల్లా జీవిస్తున్నారు. మీ ఆత్మలతో పోరాడుతున్న శారీరక వంశాన్ని వదిలివేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. యూదులు కాని వాళ్ళ మధ్య నివసిస్తున్న మీరు మంచి నడవడిక కలిగి జీవించాలి. ఎందుకంటే దుర్మార్గులని మిమ్మల్ని నిందిస్తున్న వాళ్ళు మీ మంచి నడవడికని చూసి దేవుడు తీర్పు చెప్పనున్న రోజు ఆయన మహిమను బట్టి ఆయన్ను స్తుతిస్తారు. పరిపాలకుల పట్ల, అధికారుల పట్ల వినయం. మీరు ప్రభువు కోసం అధికారుల పట్ల విధేయతతో ఉండండి. అది సర్వాధికారమున్న చక్రవర్తి కానివ్వండి, లేక ఆ చక్రవర్తి నియమించిన రాజ్యాధికారులు కానివ్వండి. చక్రవర్తి ఈ రాజ్యాధికారుల్ని తప్పు చేసిన వాళ్ళను శిక్షించడానికి, ఒప్పు చేసిన వాళ్ళను మెచ్చుకోవడానికి పంపించాడు. మీరు మంచి పనులు చేసి అవివేకంగా మాట్లాడే మూర్ఖుల నోళ్లను కట్టివేయాలని దేవుని కోరిక. స్వేచ్ఛగా జీవించండి, కానీ ఈ స్వేచ్ఛను మీ దుష్ట స్వభావాన్ని కప్పిపుచ్చడానికి ఉపయోగించకండి. దేవుని సేవకుల వలె జీవించండి. అందరినీ గౌరవించండి. తోటి విశ్వాసులైన సోదరులను ప్రేమించండి. దేవునికి భయపడకండి. రాజును గౌరవించండి. బానిసల్లారా, తమ యజమానులను వాళ్ళు దయాదాక్షిణ్యాలతో మంచిగా ప్రవర్తించే యజమానులు కానివ్వండి, లేక దౌర్జన్యంతో ప్రవర్తించే యజమానులు కానివ్వండి, పూర్తిగా గౌరవిస్తూ విధేయతతో ఉండండి. ఎందుకంటే తనకు అన్యాయంగా సంభవిస్తున్న బాధల్ని దేవుని దృష్టిలో ఉంచుకొని అనుభవించే వ్యక్తి శ్లాఘనీయుడు. నీవు చేసిన తప్పులకు దెబ్బలు తిని ఓర్చుకుంటే అందులో గొప్పేమిటి? కానీ మంచి చేసి కూడా బాధల్ని అనుభవించి ఓర్చుకుంటే అది దేవుని సాన్నిధ్యంలో శ్లాఘనీయమవుతుంది. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.